ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు. అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగు చెప్తాను. అంతా వాడి లీల. కాదు కాదు, అంతా నా కర్మ, నా కర్మ. గుడ్ మార్నింగ్ అన్న. నా కడుపున పుట్టి నా మీదే ఊదేస్తున్నావురా గోపి. అంతా వాడి లీల. కాదు, ఇక నుంచి ఇంట్లో అంతా నీళ్ళు సాగాలి నాన్న. కన్నది మొదలు మమ్మల్ని ఇంతవరకు చెయ్యి చేసుకోలేదు. ఇప్పుడు ఎత్తిన ఆ చెయ్యి దించకు. అలాగే ఈ ఇంట్లో ఉన్న దయ్యాల దుమ్ము దులిపేసాయి. శాంతి నివాసం సార్థకించి. ఇదిగో అంకుశం. అంతా వాడి లీల. జై నాన్నకు జై. నన్ను వెళ్ళని చెల్లి. ఈ ఇంట్లో ఇలా నరకయాతల్లో పడే కంటే 4 ఇళ్ళు బిచ్చమెత్తుకొని బ్రతకగలరు నా బిడ్డలు. భిక్షమెత్తుకోవాల్సిన కర్మ నీ బిడ్డలకు ఎందుకక్క? ఇదంతా వాళ్ళ తాతగారా. లా ప్రకారం అందరితో పాటు వాళ్ళకి సరిసమానమైన హక్కుంది. అది తెలుసుకోమని. వారే వా అమ్మాయి, అమ్మా వకీలు పేచి వేస్తుందమ్మా. వాళ్ళ నాన్న లాయర్ పాయింట్ వెలిగిస్తోంది. ఏమే, మీరంతా కలిసి నన్ను కట్టకట్టు సాధిద్దామని చూస్తున్నారా? మీ అందరికీ ఏ ఏ హక్కుల్లో ఇప్పుడే తేల్చేస్తాను. మీరంతా కట్టకట్టు బయటకు పోండి. వెనక్కి అడుగు వేశారో కాళ్ళు విరిచేస్తాను. ఆగండి. కాలు ముందుకు వేశారా కపడదా? నోరు మూసుకుని అందరూ లోపలికి వెళ్ళండి. ఏమిటి, నేను పొమ్మలేదాన్ని మీరు ఉండమని వారినా? శాంత, shut up. కొడుకులను అభిమానించారు, కోడలను నోరు మూయించారు కానీ నా మీద అధికారం చేస్తున్నారా? శాంత, నేను ఈవేళ ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లోపలికి వెళ్ళి. వీళ్ళంతా విరగడైపోవాలి. అప్పుడు నేను ఇంట్లోకి లోపలికి వెళ్ళాలి. లేస్తావా లేదా? అయ్యో లేస్తున్నా ఉండండి. అయ్యో అమ్మాయి, ఇవాళ మీకేమొచ్చిందండి? ఏమొచ్చిందా? ఆ రోజున మీరు మగవారు కాదా, మీకు పౌరుషం లేదని అడిగావే, అదే వచ్చింది. అమ్మా, కొడుకు లేదట, కోడలు లేదట, మనవలట, ఇన్నేళ్ళు వచ్చి నా కర్మ దెబ్బలు తినాల్సి వచ్చింది. అయ్యో పాపం. ఇంటికి పెద్దదానివి కదా అని అధికారం చేతికిస్తే అమ్మవారిలాగా అందరి మీద ఎగిరి గంతులేస్తున్నావా? ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నీ గొంతు వినిపించకూడదు. నోరెత్తావంటే నరికి పారేస్తా. వెళ్ళి లోపలికి. అయ్యో, నాన్నకు పురిగొల్పి ఇంటిలో పాదు నిన్ను చంపేయాలని చూస్తున్నారే అమ్మా. నువ్వు మీ అమ్మను పురిగొల్పి ఇంటిల్లో పాది రాసి రంపాలు పెట్టలేదు. మాట్లాడకుండా మూటా ముల్లే కట్టుకుని మీ మామగారింటికి బయలుదేరి వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావి. వెళ్ళు లోపలికి. వెళ్ళు. అమ్మ లేదు, బొమ్మ లేదు. మావయ్య, అది నా పెళ్ళం. నీ పెళ్ళామైతే నీ ఇంటికి తీసుకువెళ్ళరా చావట. బావా, ఇక్కడ ఉంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాను నాన్న. పద మన ఇంటికి పోదాం. బాబు, కరెక్ట్ గా 8 రా పోదాం. మావయ్య వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఇక రావద్దు. రే గోపి, నాన్న, నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేపదులు తెస్తా గానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగ్లా కొని ఏర్పాటు చేయించు. వాయిస్. అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్నా. ఆల్ రైట్. ఓకే. నీ సంగతి ఏమిట్రా? చదువు సంధ్య లేకుండా ఎక్కడికి రా ప్రయాణం కట్టారు? పట్టు స్కూల్కి. అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలదాన్ని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇంటికి పెద్ద కోడలు అయినందుకు ఇదేనా నీ బాధ్యత? వెళ్ళు లోపలికి. చూడు, వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలిని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అలాగే మామగారు. వెళ్ళు. లక్ష్మి, అస్తమానం మేడమెట్లు ఎక్కి దిగే ఇంటి పనులు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇక నీవు ప్రసవించేంత వరకు మేడ మీద నుంచి కిందికి దిగి రావడానికి వీల్లేదు. వెళ్ళమ్మా. రాధా, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో. అదే నీ పని. ఆగో. అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పేవా ఇదంతా? రే గోపి, నాన్న, నీ సంగతి ఆఖరణ కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్ళి రాజుగారిని నేను రమ్మని అని చెప్పి వెంట తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి వేళ. ఓకే. నాన్న, ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావు నాన్న ఈ మగసిరంతా? ఓరంటుంటే అంతా వాడి లీల.
శాంత నీకేం భయం లేదు. దుష్మన్ డమ్ 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 దుష్మన్ కాదన్నా చిట్టి నేను. చిట్టి చా చిట్టి రే కిస్కా చిట్టి రే చిట్టి కాదన్నా మీ కోడలు చిట్టి. కంపెనీ हमारा इंडियन आर्मी को अवमान करेगा. देखो देखो तुमको मैं नहीं बदलूंगा. मेरा तुपाकी దగ్గరికి వచ్చే బుర్ర పగలగొడతా. చిట్టి మా నాన్నే. అయితే నేను ఇంటికి పోతా. చిట్టి చిట్టి ఇక్కడ మా నాన్న వట్టి గాల్లోనే కొడతాడు. అక్కడ ఇంటికి వెళితే మీ నాన్న కాళ్ళు వెరగొడతాడు. మరి ఎలా బావా? करेगा करेगा लड़ाई युद्धम నువ్వు భయపడకు. నువ్వు శాంతమ్మ కూతురివి. వాళ్ళు డిక్లేర్. ఇదిగో 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 కొట్టు 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 నన్ను మొక్కలు కొట్టు. ధైర్యం ధైర్యం. సరెండర్ సరెండర్. ఎత్తేసాం ఎత్తేసాం. ఆగు. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. చిట్టి ఎత్తేసాం. చిట్టి చిట్టి నాన్న వాడిపోయాడు. మనమే గెలిచాం. తెల్లజెండా ఎత్తేసాడు. నాన్న ఇక నుంచి నువ్వు తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడడం వీలేదు. వచ్చారా బచ్చా అదో మంది బచ్చా గిచ్చా కాదురా కుమారా. నాన్న మార్చేశాం, బాగా మార్చేశాం. చేయకండి చేయకండి. జీతే రహో వచ్చే మళ్ళీ హిందీ మాట్లాడతారు. సుఖంగా జీవించి ఉండండి బిడ్డలారా. నా తండ్రి ఉన్నారని చెప్పావా? చెప్తాం. చాలా పని మీద ఉన్నారు, వీల్లేదు. చాలా అర్జెంట్ బాబు. అంతకంటే అర్జెంట్ పని మీద బొంబాయి పెడుతున్నారని చెప్పు. వెళ్ళు, గెట్ అవుట్. విన్నాను, పర్వాలేదు. విమానంలో వెళ్తుంటే మాత్రం ఇంటికి రావడానికి విరామం లేదంటాడా? నేను పిలిచానని చెప్పావా? మామగారు అక్కయ్య నొప్పులు పడుతుంది, వెంటనే లేడీ డాక్టర్కి ఫోన్ చేయండి. శాంత, లక్ష్మి కాన్పు వస్తుందట, వెళ్ళు. నేను వెళ్ళను. ఉన్నారుగా మీ బలగం, వెళ్ళి చేయమనండి. అదేం మాట శాంత, ఇంటికి పెద్దదానివి, పెత్తనం చేసేదానివి. నా పెత్తనం చూపించారుగా, 10 మందిలో నా వెయ్యి బదల కొట్టి, ఇదిగో ఒక్కసారిగా నా బుర్ర బదల కొట్టేయండి, చెరువు ఎక్కడైపోతుంది. అంత త్వరలోనా? దానికేం తొందర వచ్చింది కానీ చూడు శాంత, అధికారాలు హద్దులు మీరినప్పుడు రవి అస్తమించని మహా సామ్రాజ్యాలే నశించిపోయాయి. ఏ సంసారమైనా సాఫీగా నడవాలంటే సహకారము, సానుభూతి కావాలి. మా అత్తగారు ఇంకా 10 కాలాల పాటు బ్రతికుంటే ఎంతో బాగుండేది అన్నట్టుగా బ్రతకాలి శాంత. చెప్పారులేండి శ్రీరంగ, వెళ్ళండి. మా రాజు రావాలి, నా పెత్తనం నాకు ఇవ్వాలి, అప్పుడు నేను తలుపు తీసి బయటికి రావాలి. అంతవరకు కథలు ఇక్కడ కూర్చుంటాను ఏమైనా సరే. నా కోడి కుంపటి లేకపోతే తెల్లవారదని అనుకోవటం శుద్ధ అవివేకం. నువ్వు రాకపోతే మా లక్ష్మి ప్రసూతి ఆగదు. నువ్వు లేకపోయినా సరే ఈ సంసారం సాఫీగా సాగుతుంది. కానీ శాంత, ఈనాటి నీ మూర్ఖత వల్ల నీకు నీ వారికి మధ్య భయంకరమైన అగాధం ఏర్పడుతుంది. జాగ్రత్త. ఒరే గోపి, 4 డాక్టర్లు, 6 మిడ్వైఫ్లు, 8 నర్సులు వెంటనే తీసుకున్నా. గుడ్ గుడ్, చూస్తా. మామయ్య గారు, అబ్బాయి పుట్టాడు. అబ్బాయా? అవునులే, ఈ ఇంట్లో నా మాట వాడి పెట్టారు. ఎందుకు వింటారు అసలు? అది శాంతమ్మ ఎందుకు అంటుంది? లక్ష్మీ పిల్లికి జై. తాతయ్య, లక్ష్మీ పిల్లికి తమ్ముడు, రాధ పిల్లికి వద్దురా బాబు, వద్దు. మీ అమ్మమ్మ పోలికలు వచ్చాయంటే నాలాగే మీరు చిక్కుల్లో పడతారా బాబు. అంతా వాడి నీల. చక్కనిదానా చిక్కనిదానా జింకాలకేనా, నీ మాయలన్నీ తలించు నాతోనా, నీ మాయలన్నీ తలించు నాతోనా, చక్కనిదానా చిక్కనిదానా జింకాలకేనా, నీ మాయలన్నీ తలించు నాతోనా,
పోతానంటే నేనేమైపోతానే 8 గంటల సరుకు పోయింది నిన్నడితోనే పోతానంటే నేనేమైపోతానే 8 గంటల సరుకు పోయింది నిన్నడితో చక్కని దానా చిక్కని దానా ఇంకాలకేనా అమ్మగారి ఇంట మా నాన్నతో కంట అత్తగారి ఇంట తోరంట అమ్మగారి ఇంట మా నాన్నతో కంట అత్తగారి ఇంట తోరంట జతగా ఉంటే ఏ తంట మనకు లేదంట జతగా ఉంటే ఏ తంట మనకు లేదంట హే చక్కని దానా చిక్కని దానా ఇంకాలకేనా నీ మాయలన్నీ తాలించు నాతోనా నీ మాయలన్నీ తాలించు నాతోనా చక్కని దానా చిక్కని దానా ఇంకాలకేనా నీ మాయలన్నీ తాలించు నాతోనా నీ మాయలన్నీ తాలించు నాతోనా అత్తయ్య అత్తయ్య అబ్బాయి అచ్చి మీలాగే ఉంటాడు నాకేమి చెప్పగల వెళ్ళ ప్రొద్దుటి నుంచి మీరు భోజనం చేయలేదు కొంచెం పలహారం అయినా తీసుకోండి అబ్బో ప్రేమ ఎలా పడుతుంది ప్రేమ నాకు అక్కర్లో తీసుకుపో ఎవరా రామోజీ లక్ష్మోజీ నేను రామదాసు తప్పగా వచ్చినాను నెమ్మది నెమ్మది తిన్నానమ్మా నాకు వద్దురా అయితే మేము కూడా వస్తాను నాన్న మీరు అన్నడం లేదు కొన్ని లేచి కూర్చో మీకోసం తింటాను ఉండాలి నువ్వు తిన్నానా నా ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తాను రా అలాగే రావయ్యా శరభయ్య శివోహం శివోహం మన రాజుకి కొడుకు పుట్టాడయ్యా సంతోషం ఏమిటయ్యా అది చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పవయ్యా ఒక ఇంగ్లీష్ కంపెనీకి పెద్ద చెక్కు పంపవలసి వచ్చింది బాబు బ్యాంకులో డబ్బు లేదు బ్యాంకులో డబ్బు లేదా లేదు బాబు డబ్బంతా ఏమైపోయింది అబ్బాయి గారిని వాడేశారండి చెప్పండి రాజు సొంత ఖర్చు 15,000 రాజు సొంత ఖర్చు 20,000 రాజు సొంత ఖర్చు 25,000 ఏమిటయ్యా ఈ సొంత ఖర్చు నాతో ఇంతవరకు చెప్పలేదా తమరిలా అదేదో ఇదే కదండి మొదటిసారి అవును తప్పంతా నాది ఈ రోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ గోపి చూసుకుంటాను రాజును మేనేజింగ్ డైరెక్టర్ గా తీసేశామని ఆఫీస్ నుంచి అధికారపూర్వకంగా వెంటనే బ్యాంకుకు రాయండి ప్రస్తుతం కావాల్సిన పైకానికి నేను ఏర్పాటు చేస్తాను